అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ టు శశి టీవీ. సో పహల్గామ్ అటాక్ తర్వాత మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూస్తే ఖచ్చితంగా బాగా ఎఫెక్ట్ అయిందనే చెప్పాలి పాకిస్తాన్ కి అయితే. కానీ ఇప్పుడు ఎఫెక్ట్ అయింది, వాళ్ళు సఫర్ అవుతున్నారు, మనం ఒక డిసిజన్ తీసుకున్నాం అనేదే కాకుండా నెక్స్ట్ ఏం జరగబోతుంది అని ఆలోచిస్తే చాలా మంది అంటున్నారు. అండ్ రీసెంట్ గా మేము ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మన ఎక్స్ ఫోజీ ఆర్మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను కూడా అన్నాడు, మాకు యుద్ధాలు జరిగితే బాగుండు, యుద్ధం జరగాల్సిందే, ఇంకెన్నిసార్లు ప్రతి ఇయర్ కొత్త అటాక్ జరుగుతుంది ఏదో ఒక ప్లేస్ లో. ఇయర్ కి ఒక అటాక్ అనేది వాళ్ళైతే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ప్రతి ఇయర్ ఏదో ఒక అటాక్ చేస్తారు, ఆ ఇయర్ అంతా డిస్టర్బ్ గా ఉంటారు జనాలందరూ కూడా. సో ఇది కామన్ గా అయిపోతుంది కాబట్టి పెద్ద వార్ అయితే జరగాల్సిందే, యుద్ధం జరగాల్సిందే అని అనుకుంటా ఉన్నారు. మరి జరిగితే ఎలా ఉంటుంది, జరగకపోతే ఎలా ఉంటుంది అన్నది అయితే మనం మాట్లాడదాం. పవన్ హాయ్. హాయ్ జింత. నువ్వు క్లారిటీగా చెప్పు, అసలు జరిగితే ఎలా ఉంటుంది, యుద్ధం జరగకపోతే ఎలా ఉంటుంది? ఒకటి, ఫస్ట్ యుద్ధం జరగాలి అంటే దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి. ఎందుకు యుద్ధం చేస్తున్నాము? ఇప్పుడు పాకిస్తాన్ అంటే మనకి ఏదో సరదాగా వెళ్ళి యుద్ధం చేసుకుని వచ్చాను. పాకిస్తాన్ ఇండియాకి ఏమేం దారుణాలు చేసింది, అవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, మనం ఎప్పటి నుంచి ఓపిక పడుతున్నాము అనేసి చాలా ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ నుంచి ఇండియా పొలిటీషియన్స్ వల్ల, వాళ్ళ ఒత్తిళ్ళ వల్ల ఇండియన్ ఆర్మీ చాలా కంట్రోల్డ్ గా ఉంది. అంటే ఇండియన్ ఆర్మీ, నేను లిటరలీ ఇండియన్ ఆర్మీ సైన్యం ఎంత, పాకిస్తాన్ సైన్యం ఎంత, అంటే పాకిస్తాన్ ఎందుకని ఈ విధంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది అంటే పాకిస్తాన్ ఏది డైరెక్ట్ గా చేయదు. ఇక్కడ మనం ఎందుకు ఈ విధంగా సీరియస్ అయ్యి ఎందుకు ఆపాల్సి వస్తుందంటే, ఉగ్రవాదులు ఎవరో తెలిస్తే డైరెక్ట్ గా పోయి వేసేయచ్చు, కానీ ఇక్కడ ఒక దేశమే కాపాడుతుంది ఉగ్రవాదుల్ని. అంటే ఇప్పుడు ఉగ్రవాదులు దేశం కాపాడినప్పుడు ఆ దేశాన్ని నిర్మూలించడం, వాటికి రావాల్సిన మన దగ్గర నుంచి పోయే వనరులను ఆపేస్తే దానికి అర్థమవుతుంది అసలు ఇండియా అంటే ఏంటి, ఇండియా వల్ల మనకి ఎలాంటి హెల్ప్ అవుతుంది. అంటే ఒక లిటరలీ పాకిస్తాన్ మంచినీళ్ళు తాగుతుందంటే ఇండియా ఆ సింధు జలాల ఒప్పందం దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో నీకు అర్థమవుతున్నాయి. మరి ఈ విధంగా ఎన్ని రోజుల నుంచి మన వాల్యూ అర్థం కావట్లేదు. వాళ్ళ పంటలు పండాలన్నా, వాళ్ళ మంచినీళ్ళు తాగాలన్నా, వాళ్ళు బతకాలన్నా ఈ 70% వాటరే వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. అలాంటిది దాన్ని ఆపేస్తే ఇప్పుడు వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. అయినా కానీ ఆ రాజకీయ నాయకులు, ఇప్పుడు పాకిస్తాన్ లో ఉండే వాళ్ళు ఉంటారు కదా చీఫ్లు, వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి పాకిస్తాన్ తప్పు చేయలేదు, పాకిస్తాన్ నిప్పు పప్పు అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఎంత కామెడీగా ఉందంటే, పాకిస్తాను ఉగ్రవాదుల బాధితులు అంట. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదో పిల్లిని పాలు పోసి పెంచినట్టు పెంచిర్రు ఇలాంటి ఉగ్రవాదులందరినీ పెంచి. ఎప్పుడు మన ఇండియాలో అటాక్ అవుతుంది, మన భారతదేశం సఫర్ అవుతుంది ఉగ్రవాదుల అటాక్ తోటి అని చెప్పి విన్నాం. ఎప్పుడైనా పాకిస్తాన్ లో ఏదైనా జరిగిందని చెప్పి ఒక్క న్యూస్ వచ్చిందా? మరి ఎలా వాళ్ళు అయ్యారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి ఆపోజిట్ అయిపోయింది. అక్కడ బలూచిస్తాన్ అంటే, బలూచిస్తాన్ ఎట్లా అంటే ఫ్రీడమ్ కావాలి, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మాకు ఫ్రీడమ్ కావాలంటే ఫైట్ చేస్తుంది బలూచిస్తాన్. మొన్న పాకిస్తాన్ వాళ్ళ వెహికల్ కూడా పేల్చడం జరిగింది. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి అంతర్గతంగా యాంటీగా యుద్ధం జరుగుతుంది. అసలు ఆఫ్ఘనిస్తాన్ అంటది ఇండియా మీకెందుకండి శ్రమ, మాకు అప్పచెప్పండి మేము వేసుకుంటాం పాకిస్తాన్ అంటుంది ఆఫ్ఘనిస్తాన్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఎంత కరుడుగట్టిన ఆ ఉగ్రవాదుల్ని పెంపొందిస్తుందంటే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకటి చెప్తున్నావు కదా, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అడుగుతుంది ఇండియాని మేము చూసుకుంటామని, మనకు సపోర్ట్ చేస్తుందని. మరి ఒక రకంగా చూస్తే అందరు ఆటంకవాదులు వాళ్ళే కదా. మరి వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుంది, అది ఎఫెక్ట్ కదా. ఇప్పుడు ఈ డెసిషన్స్ అన్ని మోడీ గారు ఏం తీసుకుంటారంటే, అసలు ఆ పహల్గామ్ అటాక్ తర్వాత ఊహించని విధంగా డెసిషన్స్ వస్తున్నాయి, ఊహించని కంట్రీస్ నుంచి సపోర్ట్ వస్తుంది. పాకిస్తాన్ అన్ని కంట్రీస్ ని అడుక్కుంటుంది, బాబు మాకు సహాయం చేయండి అయ్యా, మా దగ్గర అవి లేవు, ఆయుధాలు లేవు, ప్లీజ్ మీకు దండం పెడతా అంటే పక్క బాగుంటున్నారు, పక్కెళ్ళి ఆడుకో అంటున్నారు కంట్రీస్ అన్ని. ఎందుకంటే పాకిస్తాన్ నిజస్వరూపం అందరికి తెలుసు. ఇట్లాంటివి జరుగుతున్న క్రమంలో మళ్ళీ వార్లు అంట, మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలంటే 10 సార్లు ఆలోచించాలని చెప్పేసి ఆమె చెప్తుంది ఆ చీఫ్ వాళ్ళ కూతురు. ఇట్లా మాట్లాడితే ఇండియా ఊకుంటది. అసలు ఇండియా ఇప్పటికే దడబడుతుంది కంట్రీ మొత్తానికి. ఆర్మీ పాకిస్తాన్ లో ఎలా ఉంటది అంటే కొంచెం ఆర్మీ కంట్రోల్ ఎక్కువ ఉంటది. వాళ్ళు దడుచుకొని పాకిస్తాన్ లో నువ్వు నమ్మవు 4,000 మందో ఎంతమంది 40,000 మంది సైన్యం రిజైన్ చేసి వెళ్ళిపోయారు. మా వల్ల కాదురా నాయన, మేము యుద్ధాలు చేయలేము, ఇండియాతో అసలు మేము పెట్టుకోలేము అని చెప్పేసి. అయినా సిగ్గురాలేదు. అదే ఇంకోటి, వీళ్ళు కూడా రివర్స్ అయ్యారని చెప్పి పాకిస్తాన్ ఎవరైతే ప్రజలు ఉన్నారో, నార్మల్ ప్రజలు వ్యవసాయం చేసుకొని చిన్న పనులు చేసుకొని బతికే వాళ్ళు, వాళ్ళందరూ రివర్స్ అయ్యారు పాకిస్తాన్ గవర్నమెంట్ పైన కూడా. అవును ఏంటంటే మరి ఇప్పుడు రైతులు, పాపం రైతులకి ఏంటి, వాళ్ళు స్వచ్ఛమైన మనసు గలవాలి. సరే నేను ఈ విషయంలో మరి మీకు కోపం రావచ్చు చూసే వాళ్ళకి, పాకిస్తాన్ అయినా ఇండియా అయినా సరే మనుషులు పాపం ఇప్పుడు మనలాగా వాళ్ళు మనుషులే. రైతులు అందరూ పాపం నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. దీనికి కారణం ఎవరు? వాళ్ళ గవర్నమెంట్. అందుకే వాళ్ళ గవర్నమెంట్ మీద రియాక్ట్ అయ్యారు, వాళ్ళ పోలీస్ మీద రియాక్ట్ అయ్యారు.
సో ఈ విషయంలో అయితే నాకు తప్పు అయితే అనిపించట్లేదు మరి. అస్సలు అనిపించదు. ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ప్రజలు ఎంత సుఖంగా బతుకుతున్నారా లేదా అవును, అన్నది. ఇప్పుడు మెయిన్ పిల్లర్ వాళ్ళే కదా మనకి. అందరు నార్మల్ గా లైఫ్ ని లీడ్ చేయాలి అంటే గవర్నమెంట్ సరిగా లేనప్పుడు మనం సఫర్ అవుతాం కదా ఖచ్చితంగా. అట్లా అసలు అందుకని వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, పోలీసుల వెహికల్స్ మీద ఇట్లా ధర్నాలు చేయాల్సి వచ్చింది. అవును. అసలు ఇప్పుడు యుద్ధం ఉంటదా అని మాట్లాడుకుంటే ఇంకో 24 to 36 హౌస్ లో యుద్ధం జరగబోతుంది అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఇండియా మా మీద పగబట్టింది, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, యుద్ధం చేయదలుచుకున్నారని ప్యాంట్లు తడిసిపోతున్నాయి పాకిస్తాన్ వాళ్ళకైతే. సో అసలు ఒక జరిగితే ఎలా ఉంటుంది మనం కంపేర్ చేసుకుందాం. ఇక్కడ పాకిస్తాన్ ఉంది, ఇండియా ఉంది. సో ఇండియా సైన్యం అంతా 37 lakhs ఉన్నాయి, పాకిస్తాన్ 17 lakhs. ఏ విధంగా కంపేర్ చేసుకున్నా ఇక్కడ చూడు మన దాంట్లో సగం ఉన్నారు కదా, అది. సో 17 lakhs ఉన్నారు. సరే న్యూక్లియర్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర? 2024 లో 172 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 170 ఉన్నాయి 2024 లో. ఇప్పుడు 25 వచ్చేలోపు 180 అయింది మన దగ్గర, వాళ్ళ దగ్గర ఇంకా అదే 120 170, ఏం పెరగలేదు. ఇక్కడ బయట నుంచి ఏమన్నా దేశాల నుంచి చైనా ఇలాంటి వాళ్ళు సపోర్ట్ అడుగుతున్నారు. చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టింది. సో ఇప్పుడు వాళ్ళు పెట్టుబడులన్నీ నాశనం అయిపోయి యుద్ధం జరిగి లాస్ అయిపోతే వాళ్ళకి లాస్ కదా. ఎంతో కొంత సపోర్ట్ ఇద్దాం అనుకుందిలే కానీ అవ్వదు అది. సో ఇది ఇంకా మన దగ్గర 180 న్యూక్లియర్స్ ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి. సో అందులో 120 to 150 kgs రేంజ్ దాన్ని, అంటే అంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది 3 kg. సరే ఇట్లా మరి ఎందుకంటే దీన్ని పెట్టుకొని మన ఇండియా మీదకి యుద్ధానికి వస్తుందంట పాకిస్తాన్. మరి ఇది నవ్వురాదా చెప్పండి? మరి నవ్వుతున్నారంటే పాకిస్తాన్ ఇప్పుడు నేనెంతో 5 feet 5-6 inches ఎంతో ఉంటా, ఒక 10 feet జింబాడీ వచ్చి నేను యుద్ధం చేస్తాను, నేను బెదిరిస్తే ఎట్లుంటది చెప్పండి? అంటే ఇప్పుడు నాకేమి తెలీదు, నేను నాకు నార్మల్ పర్సన్, రోజు పిజ్జాలు బర్గర్లు తిని పందిలా ఎట్లా నార్మల్ గా ఉంటా. ఆడొచ్చి ఆడు దున్నపోతులా ఒక్క దెబ్బకు చచ్చిపోతాను నేను పోయి ఆడ ముందు రారా చూసుకుందాం కొట్టుకుందాం రారా అంటే వాడు ఇట్లా పెట్టి దర్శనం అంటే అయిపోతుంది. మరి ఇప్పుడు ఇట్లానే ఉంది ఇండియా పాకిస్తాన్ కూడా. నీ దగ్గర నీ కెపాసిటీ ఎంత, నీ దగ్గర ఎంత బలగం ఉంది, మనం యుద్ధం చేస్తే ఎంత నష్టపోతాం. ఒక రాజు ఏంటంటే యుద్ధం చెయ్యాలో వద్దా కాదు, సైనికుల ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి. సరే యుద్ధం చేయగలిగితే ఎంత మటుకి మనం చేయగలం, మనకి ఎంత లాస్ వస్తుంది అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకుంటా అంటే ఎట్లా? ఆల్రెడీ పాకిస్తాన్ మిసైల్స్ అయితే కరాచీ, ఇదే చష్మా, లాహోర్ ఇందులో ఉన్నట్లయితే ఇండియాకి ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే తెలిపాయి. వాళ్ళ వెహికల్స్ ఇలాంటి సిటీలలో దాచిపెట్టుకుంటున్నారు అని చెప్పేసి. మరి ఇండియాకి తెలిస్తే ఆగం చేసిద్దిగా. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, సో ఈ దాచిపెట్టుకుంటున్నారు. సో ఉగ్రవాదులను కూడా అట్లనే దాచిపెట్టారు, తీస్తారు. ఇప్పుడు ఒక మిసైల్, ఒక న్యూక్లియర్ బాంబును ప్రయోగించాలంటే మిసైల్ డెఫినెట్లీ ఉండాలి. సో ఆ మిసైల్ రేంజ్ ని బట్టే ఇవి వర్క్ అవుతుంటాయి. అట్లా మనం పైనుంచి వదులుతారు కదా, తెలుసు సినిమాల్లో చూస్తుంటారు కదా. సో యాజ్ ఇట్ ఈస్ అట్లనే. అంటే ఈ ప్రొఫైల్ పెట్టుకొని పాకిస్తాన్ ఇండియా మీదకి యుద్ధానికి వస్తుంది. ఇండియా గట్టి కాన్సన్ట్రేషన్ చేస్తే దేశం మొత్తాన్ని 1 week లో యుద్ధం గెలిచేసింది. అంటే 1 week కూడా మనం పోరాడలేము. సారీ, వాళ్ళు పోరాడలేడు పాకిస్తాన్ ఇండియా మీద. అలాంటిది ఎందుకు ఇంత ఎందుకు ఉగ్రవాదులతో ఎందుకు సంబంధాలు పెట్టుకొని పాకిస్తాన్ నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాయి. మన రష్యా ఉక్రెయిన్ చూసాం, అంత పెద్ద రష్యా మీద ఉక్రెయిన్ అన్ని రోజులు ఫైట్ చేసింది. సో ఏంటి న్యాయం ఉంది కాబట్టి ఉక్రెయిన్ వారం కూడా చేయలేదు పాకిస్తాన్. సో అంటే అంత పవర్ ఉంది ఇండియాకి. అంత పవర్ ఉన్న ఇండియా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు కంట్రోల్ గా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి కదా. గట్టి కాన్సన్ట్రేషన్ చేస్తే 1 week లో దేశమే కనపడకుండా పోయింది. అలాంటిది అంత పవర్స్ పెట్టుకొని ఇండియా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇండియా అనేది అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు వెళ్ళదు. సో కొన్ని కంట్రీస్కి కొన్ని సమితులు ఉంటే ఏనుగులా ఉంటుంది, వాళ్ళు డిస్కస్ చేయాలి, పలు దేశాలతో మాట్లాడాలి. ఇప్పుడు మనం ఇండైరెక్ట్గా మనం వెళ్తే ఆ దేశాల సపోర్ట్ మనకు ఉండదు. సో దేశాలన్నిట్లలో మనం బ్యాడ్ అయిపోతాము. సో ఇండియా ఫస్ట్ నుంచి పీస్ అనేది, శాంతి అనేది ఇండియా ఫస్ట్ నినాదం. ఏదన్నా సరే వైలెంట్ వద్దు, వైలెన్స్ చెయ్యొద్దు అనేది ఇండియా అనుకుంటుంది. అట్లా అనుకుంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న దేశాలన్నీ రెచ్చిపోతున్నాయి, ఉగ్రవాద దాడులు ఇవన్నీ. అట్లా మరి ఇండియా దగ్గర ఉన్నది చూసుకుంటే 120 to 150 kgs రేంజ్ ఉంటుంది. సో అగ్ని 5 అని చెప్పేసి మిసైల్ ఉంది మన దగ్గర. ఆ మిసైల్ గురించి తెలుసుకుంటే అది 5,000 kilometers ఇక్కడ నుండి పాకిస్తాన్ లో ఏ కంట్రీ, ఏ సిటీనైనా
టార్గెట్ చేయొచ్చు మనం ఇక్కడ ఉండి, మన హైదరాబాద్ లో ఉండి కావచ్చు, మన ఇండియాలో ఏ ప్లేస్ నుంచి అయినా, పాకిస్తాన్ లో ఏ సిటీనైనా మనం టార్గెట్ చేసేసుకొని పేల్ చేయొచ్చు. సో అట్లుంది. సో అది ఎన్ని అడుగులు ఉంటది? 57 అడుగులు ఉంటది. 58 అడుగులు. 58 అడుగులు ఉన్న దాంట్లో మనం ఎంత లోడ్ 1500 kgs వరకు లోడ్ చేయొచ్చు మనం. ఈ న్యూక్లియర్ మిసైల్స్ ఏమైతే ఉన్నాయో 1500 kgs వరకు లోడ్ చేయొచ్చు. 5000 km రేంజ్ ఉంటుంది. అంటే ఇంత ప్రొఫైల్ పెట్టుకుని కూడా ఇండియా ఇప్పటి వరకు కంట్రోల్డ్ గా ఉందంటే అది మన గొప్పతనం అనేది చెప్పుకోవాలి. సో చూశారు కదా, అంటే ఇది ఇండియా ప్రొఫైల్. ఇది సింపుల్ గా చెప్పాను మీకు. ఇంకా చెప్పదలుచుకుంటే దడముట్టింది పాకిస్తాన్ కి. అంటే ఒక సింపుల్ గా మనం చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటేనే మన సైన్యం ఎంత, మన దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి అని చెప్పేసి, యుద్ధ విమానాలు ఉన్నాయని చూసుకుంటే మరి వాళ్ళ దగ్గర ఏముంది చెప్పండి? ఎందుకు ఇంత పగలబలు పలుకుతున్నారు? మరి పాకిస్తాన్కే తెలియాలి. మరి నువ్వేమనుకుంటున్నావు చెప్పంటే, నీకు ప్రొఫైల్ క్లియర్ గా చూపించాను కదా ఇప్పుడు. సో మరి నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు? మరి పాకిస్తాన్ ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనుకుంటున్నావు? ఉన్నోడు అన్ని మూసుకొని కూర్చుంటాడు, లేనోడు ఎగిరెగిరి దుంకుతాడు అంటారు చూడు, అదొకటి ఉంటుంది సామెత. అలాగే ఉంది ఇది. ఉన్నోళ్ళు మనమే. ఇప్పుడు మనకి ఎంత జనాభా ఉంది, ఎంత మనకి చూడు, ఇంత 37 lakhs అంటే ఆర్మీ ఎంత ఫోర్స్ ఉంటది వాళ్ళది. ఇప్పుడు ఒక్కోళ్ళు 10 మందితో సమానం, అంత బలంగా ఉంటారు వాళ్ళు. సో అలాంటిది ఇక్కడ ఇంత తక్కువ 17 lakhs ఉన్నా కూడా ఇంకా ఇంత మూతబరి యాటిట్యూడ్ చేసుకుంటూ ఇంకా చెయ్యాలి యుద్ధం అన్న ఆలోచన వాళ్ళకి వస్తుందంటే అదే గ్రేట్. ఎలా వస్తుందో తెలీదు, మరి అవుతుందో అవ్వదో అయితే తెలీదు. నువ్వేమనుకుంటున్నావు? అవుతే బాగుంటుందో అవ్వద్దా? అవుతే బాగుంటుంది అంటే ఇప్పుడు నష్టాన్ని ఎవరు కోరుకుంటారు? కానీ పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం క్షమాపణ అడిగి ఈ విధంగా మేము చెయ్యము అని చెప్పేసి ఏదో కొంచెం కోరుకుంటే మనది ఇండియా కరిగిపోతుంది. ఎమోషనల్ కాబట్టి ఇలాంటివి జరగకుండా ఇంకోసారి రిపీట్ అయితే ఛాన్స్ తీసుకోవాలి. సో ఇట్లాంటిది ఇండియాలో ఇంక మళ్ళీ ప్రతి ఒక్కడు ఇండియాలో ఉన్న పర్సన్ ఎట్లుంటాడంటే, నేను ఒక్కనే పాకిస్తాన్ పోయి గెలిచొస్తా అంత కోపం ఉంటుంది. అంతెందుకు, ఇండియా క్రికెట్ మ్యాచ్ అవుతుంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అవుతుంటే ఎంతలా తపాకలు అంత హార్ట్ లో ఉంటది వాళ్ళకి. పాకిస్తాన్ ఒక తల్లిలాగా చూస్తాం. అవును, అలాంటి తల్లిని అంటే అన్ని కంట్రీస్ ఆ విధంగా చేస్తాయి. మరి పాకిస్తాన్ ఏమో ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటూ పక్క దేశాల మీదకి, ఏదన్నా నచ్చని దేశం మీద, చిన్న చిన్న వాటి మీద ఇట్లా చేతకాని పనులు చేస్తుంటది. ఏది తెలియకుండా వెళ్ళి జమ్మూ కాశ్మీర్ లోకి వెళ్ళి అంటే అమాయకులు చంపుతుంది. నీకు దమ్ముంటే ఇండియన్ సైనికుల దగ్గరికి రా, అప్పుడు వాళ్ళు చెప్తారు ఆన్సర్ ఏందో. నీకు గన్ను పట్టుకొని నిరాయుధుడి మీద యుద్ధం చేస్తే, ఇప్పుడు నా దగ్గర ఏదో ఒకటి గొడ్డలు ఏదో ఒకటి ఉంటది, సపోజ్ ఒక ఆయుధం ఉంటది, ఆయుధం లేని వాళ్ళ మీద పోయి నేను మగవాడిని అంటే సరిపోతుంది. ఇప్పుడు నీ సమవుజ్యం ఉండాలి, ఎందులో అయినా సమవుజ్యం ఉండాలి. నువ్వు రా మరి వచ్చి ఇండియన్ సైనికుల మీద పోరాడు, చెయ్యరు. ఎందుకంటే భయం. వచ్చి గన్ను ట్రిగర్ నొక్కేలోపు వాడు తలకాయలు లేచిపోతాయి. సో అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పటికన్నా మారాలి. వాళ్ళ సైనికులే భయపడి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఆర్మీ. ఇప్పుడు పాకిస్తాన్ లో చాలా మంది భయపడుతున్నారు, ఆర్మీ చీఫ్ భయపడుతున్నారు, ఫ్యామిలీస్ ని బయటికి పంపించేస్తున్నారు, అక్కడున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే శ్రీలంకలో అప్పుడు కరువులు వచ్చి ఎట్లాంటి పరిస్థితులు ఉందో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అట్లుంది. ఇప్పుడు తెలుసుకోవాలి, నువ్వు ఇగోలకు పోయి నా కంట్రీ నేనే తోపని వెళ్ళడం కాదు. ఇప్పుడు నీకు సహాయం చేయాలన్నా మన ఇండియానే సహాయం చేయాలి. నీకు ఆ చైనాలో ఏం చేసినా నీకు రావు. నీకు వాటర్ తాగాలి, దేని బతకాలంటే నీళ్లు తాగాల, ఆ నీళ్లు మేమే ఇచ్చేది నీకు. ఒకసారి ఇక అర్థం చేసుకొని మరి పాకిస్తాన్ ఇప్పటికైనా మారితే ఓకే. కానీ మోడీజీ మాత్రం రిటర్న్ గిఫ్ట్ అయితే డెఫినెట్లీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఏదో పాకిస్తాన్ మీద కంట్రీని ఆపాం కదా అని చెప్పేసి ఉగ్రవాదులను వదిలే ప్రసక్తే లేదు. వాడు ఎక్కడున్నా ఏ కలుగులో దాక్కున్నా బయటికి తీసి డెఫినెట్లీ వాళ్ళు ఎట్లా అయితే చంపారో, వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా చేస్తాము అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ రగిలిపోతుంది బ్లడ్. ఇది మనకి చూసి ఉన్నాం. ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు ఒక సామెత ఉంటది, పిల్లిని కూడా గదిలోకి తీసిపోయి కొడితే అది పులై తిరగబడింది అని చెప్పేసి కదా. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఓపిక పడుతున్నాం, ఇంకా ఆగే ప్రసక్తే లేదు. చేసినోడైతే ఇంకోటి పాకిస్తాన్ కి అంటే క్లియర్ గా వాళ్ళు పాకిస్తాన్ పంపించిన వాళ్ళని తెలిస్తే పాకిస్తాన్ కూడా ఎవరు కాపాడలేడు ఇంకా అంతే. సో ఇది ఫైనల్ గా నేను చెప్పాల్సింది అయితే చెప్పుకున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చింత గారు మీరు చెప్తారా? సో యుద్ధం జరగకూడదా అన్నది మా వ్యూవర్స్ అయితే కామెంట్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం ఇంకో వీడియో చేద్దాం, ఎంతమంది ఏంటి మెజారిటీ ఉంది అన్నది అయితే మనం చూద్దాం. సో డెఫినెట్లీ మీ అభిప్రాయాన్ని అయితే చెప్పండి కామెంట్లు.